నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని 13వ వార్డు ఏకదంత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రతిరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే కోరం కనకయ్య సోదరుడు కోరం సురేందర్, ఇల్లెందు సిఐ బత్తుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, ప్రధాన కార్యదర్శి జాఫర్, ఎంపీపీ రాము, ఎంపీటీసీ సురేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడుగు సామమూర్తి, మడుగు వెంకటలక్ష్మి, సర్దార్ పందేళ్ల వెంకన్న తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయకుడి నవరాత్రి ఉత్సవాలలో ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మట్టి వినాయకుడి విగ్రహాలను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చూడన్నా అమ్మన్నా ఓకే రైట్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.